అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో పలుచోట్ల 16 బైక్లు చోరీకి గురయ్యాయి. అందులో ఉమానగర్లో వహబ్ ఖాన్ హోండా సిబి షైన్ చోరీ గురైంది. పట్టణ పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలుచోట్ల నిఘా ఉంచారు. పాత నేరస్తులను విచారించగా దొంగ బయటపడ్డాడు. కుందుర్పి మండలం బోధపల్లికి చెందిన పాతన్నను పోలీసుల విచారణలో అనంతపురం, కళ్యాణదుర్గం, బెళుగొప్ప, కర్ణాటకలోని బళ్ళారి, పావగడ పోలీస్ స్టేషన్లలో 23 పాత కేసుల్లో ముద్దాయి అని తేలింది. ముద్దయి నుండి 16 బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిబాబు వెల్లడించారు. కేసును ఛేదించిన సిఐ హరనాథ్ సిబ్బందిని అభినందించారు. ఫేమస్ అండి. అనంతపూర్ ఆదేశాల మేరకు ఈ మధ్య కాలంలో అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాల విషయంగా కళ్యాణదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం అనేది, దాంట్లో మా క్రైమ్ పార్టీ గంగాధర్, పుష్పరాజ్, ఖాజా, రాజేష్ వీళ్ళని సభ్యులుగా చేసి అన్ని గ్రామాలు తిరిగి ఆ క్రమంలో ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో కళ్యాణదుర్గం టౌన్కి చెందిన పాతన్న, ఇతను మొత్తము 23 కేసుల్లో ఇదివరకే ముద్దాయి ఇతనిని అరెస్టు చేసి ఇతని స్వాధీనంలో నుంచి 16 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడమైనది. ఇతనిని మేము జేఎఫ్సీ రాయదుర్గం కోర్టు ముందు రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం. ఈ సందర్భంగా ఈ స్పెషల్ టీం ఫామ్ చేసిన కృషిని ఎస్పీ అనంతపూర్ వారు అభినందించడం జరిగింది. అలాగే ఎవరైనా వినాయక చవితి ఇది కూడా కంటిన్యూ చేస్తున్నారు.